హలో అండి. ఇవాల్టి వీడియోలో అయితే నేను 5 నిమిషాల్లో రెడీ అయిపోయే పప్పునైతే చూపిస్తానండి. ఇది రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుందండి. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా మనకి ఎంత కందిపప్పు అయితే కావాలో అంత కందిపప్పుని తీసుకొని వీటిని బాగా ఒక మంచి స్మెల్ వచ్చి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలండి. నేను ఇలా డైరెక్ట్గా కుక్కర్లోనే వేపుతున్నానమాట. మీరు ఇలా కాకుండా మీ ఇష్టం అండి. బాండిల్ కానీ లేదా మామూలుగా ఇంట్లో గిన్నెలు ఉంటాయి కదా, అలా మీ ఇష్టం వచ్చిన దాంట్లో కందిపప్పునైతే మంచి స్మెల్ వచ్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకున్న తర్వాత మీరు గనక కుక్కర్లో వేపేటట్టయితే మీరు స్టవ్ ఆపేసిన తర్వాత అయినా ఇంకొక 2 నిమిషాలు అయితే కలయబెడుతూ ఉండాలి. లేకపోతే పప్పును అలా వదిలేయడం వలన ఈ కుక్కర్లో వేడి వల్ల అడుగునేది మాడుతుంది. కాబట్టి స్టవ్ ఆపేసిన 2 నిమిషాలు కలయబెట్టాలండి. ఈ కలర్ వస్తే మనకైతే సరిపోతుంది అనమాట. ఇలా వేపుకున్న కందిపప్పుని తీసి మనం పక్కన చల్లారనివ్వాలన్నమాట. చల్లార పెట్టేసిన తర్వాత మనం ఇందులోకి ఏమేం కావాలో చూసేద్దాం. ఇందులోకి అయితే మనం 2 టమాటాలు, అలాగే కొంచెం చింతపండు, అలాగే ఆనియన్, ఎండుమిర్చి ప్లేస్లో మీరు కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇలా ఎండుమిర్చి యాడ్ చేయడం వల్ల ఒక టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇవన్నీ కట్ చేసేసి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఇందులోకి మనం ముందుగా ఏంచి పక్కన పెట్టుకున్నాం కదా అండి కందిపప్పు, ఆ కందిపప్పును వేసేసి మనం నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. ఇవి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి ఎన్ని వాటర్ కావాలో, అంటే పప్పు ఉడకడానికి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ని అయితే ఇందులోకి యాడ్ చేసి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, అలాగే చింతపండు, అలాగే ఎండుమిర్చి, అలాగే ఇందులోకి ఎర్రగడ్డలను అయితే వేయాలి. తిరగమాతలోని ఎర్రగడ్డలు కాకుండా ఈ విధంగా పచ్చి ఎర్రగడ్డలు వేసుకోవడం వల్ల డైరెక్ట్గా పప్పు అనేది ఇంకాస్త టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం ఇందులోకి పసుపు అయితే యాడ్ చేసేసాను. పసుపు యాడ్ చేసి నేనైతే డైరెక్ట్గా కుక్కర్లోనే తాలింపు అనేది వేస్తున్నానండి. ముందుగా ఆయిల్ పోసి ఇందులోకి పోపు దినుసులు వేసి బాగా పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ అయితే వేసేస్తానండి. ఇలాగా ఆనియన్ వేసిన తర్వాత ఈ ఆనియన్స్ని ఒక మంచి కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా వేపుకోవాలండి. ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, ఈ రెండింటిని వేసుకొని కలపెట్టుకోవాలి. ఇందులో ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి ఇందులో అయితే వేసుకున్నా వేసుకోకపోయినా అది మీ ఇష్టం అండి. నేనైతే ఇలాగ చేస్తానన్నమాట. ఇలా ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఒక గిన్నెలో, అవన్నిటినీ ఇప్పుడు ఇందులోకి అయితే పోయాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి వేసిన తర్వాత మనము మళ్ళీ వాటర్ అనేది చూసుకొని మీకు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ ఆయిల్ అనేది ఉంది కాబట్టి మనకి వాటర్ కొంచెం ఎక్కువైనా పొంగదనమాట. ఇంకా మళ్ళీ మనమైతే తర్వాత వాటర్ అనేది యాడ్ చేయం కాబట్టి ఇంకా ఈ వాటర్తోనే మనం చూసి యాడ్ చేసుకోవాలి. ఇంకా పప్పు అంతా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ పప్పు అంతటిని బాగా మెదిపేంత వరకు మెత్తగా మెదుపుకోవాలి. ఇలా పప్పు గుత్తి సాయంతో అయితే వీటిని మెదుపుకోవాలన్నమాట. ఇంకా ఇంతే అండి. ఇందులో సాల్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా పప్పు రెడీ అయిపోతుంది. ఈ విధంగా కొత్తగా అయితే పప్పు చేసి పెట్టండి. ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. అలాగే రోజు పప్పే అనుకోకుండా ఇది కొత్తగా ఉంటుందండి పప్పు. అలాగే ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఈ పప్పుని 2 నిమిషాల్లో చేసి వెళ్ళచ్చు. అందులోనూ టేస్టీగా కొత్తగా ఉంటుందన్నమాట. ఇంకా అంతేనండి. ఇలా పప్పును ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఈజీగా చెప్పేశాను కదా. ఇలా 5 నిమిషాల్లో రెడీ అయ్యే పప్పుని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింత ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. అలాగే మరెన్నో వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను. మీకు ఈ పప్పు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.